హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే నలుగురం కలిసి ఛాలెంజ్ చేస్తున్నాము. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా బయట నుండి తెచ్చుకుందామని మంచూరియాను నూడిల్స్ తెచ్చుకున్నాము. అలాగే మంచూరియా తెచ్చుకున్నాం కాబట్టి నలుగురు అంటున్నారుగా ఓకే అని నలుగురం కలిసి తినేద్దాం ఛాలెంజ్ అనేసి డిసైడ్ అయిపోయాం. కాబట్టి ఇప్పుడు నలుగురం ఛాలెంజ్ చేస్తున్నాము. నేను, మా వారు, నిదర్శన్, జాన్, నలుగురం స్టార్ట్ చేద్దాం. 1 2 స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి ఎండ్ వరకు. 1 2 3 స్టార్ట్. అది మొత్తం జాన్ అయితే ప్లేట్ క్లీన్ చేయలే. ఇవన్నీ కూడా తినాలి కదా. ఇంకా మా ముగ్గురు ప్లేట్లలో కనబడట్లేదు, జాన్ ప్లేట్లో కనిపిస్తుంది కాబట్టి జాన్ లాస్ట్కి తినేసింది. అంటే 3 కానీ అదంతా క్లీన్ చేయలేదు కాబట్టి నేను వచ్చేసిన 3rd ప్లేస్లోకి, జాన్ 4th ప్లేస్లోకి వచ్చేసింది. ఫస్ట్ మా వారు, తర్వాత నేను, తర్వాత జాను అది వదిలేసింది అందుకు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వదిలేసింది. అసలు ఇది వదిలేయద్దు కదా, క్యాప్సికమ్, మిర్చి అని అంతా వదిలేసింది. గ్రేవీ కూడా వదిలేసింది ఆఖరికి. ఇప్పుడు వాళ్ళ పనిష్మెంట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఒక మినీ వ్లాగ్ అనుకోండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మధ్య మధ్యలో ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇది క్లీన్ చేసి నూడిల్స్ తెచ్చుకుందాం. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. నూడిల్స్ తెచ్చుకుందాం. ఎగ్ నూడిల్స్ కాదు, చికెన్ నూడిల్స్ కదా. చికెన్ ఎగ్ నూడిల్స్. చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ప్రశాంతంగా కూర్చొని తిని, నలుగురికి కూర్చొని తిని. అందుకనేసి వాళ్ళ మంచూరియా ఇంకా నూడిల్స్ తెచ్చుకున్నాం బయట నుండి. మాకు కొంచెం మబ్బు కూడా పట్టింది. జాను అయితే తింటూనే ఉంది. అసలు మా దగ్గర మబ్బు వచ్చింది ఫ్రెండ్స్, కానీ ఫుల్ ఉబ్బరిస్తుంది. చూద్దాం. అవును, చాలా తిన్నా సార్. ఛాలెంజెస్ చేస్తున్నాం కదా, అసలు మనస్ఫూర్తిగా ఏది తిన్నట్టు అనిపించట్లేదు ఫ్రెండ్స్. నిజంగా గబగబా తింటాం కాబట్టి టేస్ట్ కూడా అర్థం కావట్లేదు. మనం ఎప్పుడు ప్రశాంతంగా తింటాం. అలా తినుకుంటూ ఒక వ్లాగ్ చేసేద్దామని డిసైడ్ అయ్యి చేస్తున్నాము. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఇవాళ పనిష్మెంట్ ఉండదు, కామెంట్స్ అయితే చదువుతాము కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. టేస్ట్ వెరైటీ ఉంది. ఇంకా అనిపించిందా? అంటే చాలా రోజుల తర్వాత కదా. వెరైటీ అంటే అసలు అదే చికెన్ రెడ్ పీసెస్ కనబడతాయి కదా, ఇవాళ ఏమో కలర్గానే ఉన్నాయి. ఇదిగోండి ఇదే కలర్లో ఉన్నాయి. అంతే, బయట నుండి వేసుకుంటే అట్లనే ఉంటాయి. అంతేగా ఫ్రెండ్స్, మనం చేసుకుంటాం దట్టంగా ఎగ్ మంచిగా వేసుకొని మంచిగా మసాలాలు వేసుకొని సాసులు వేసుకొని తింటాం. ఇంకా బయట నుండి కాబట్టి అంతే అడ్జస్ట్ కావాలి కదా.
వాళ్ళు ఇచ్చినట్టు మనం తినాలి. కారం కూడా తక్కువ ఉంది, అసలే మనం స్పైసీ. ఇలా చూస్తేనేమో కారం చాలా తక్కువ ఉంది. మీలో ఎంతమందికి నూడిల్స్ ఇష్టమో కామెంట్ చేయండి. అది కూడా ఎగ్ నూడిల్స్ ఎంతమందికి ఇష్టమో, చికెన్ నూడిల్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. భయ్యా నూడిల్స్ మస్తు తింటారు మస్తు అంటే అని నాకు కూడా ఇష్టం వచ్చారు. అసలు మనం కొరియన్ ఫ్యాన్స్. కొరియన్ ఫ్యామిలీ ఎవరమ్మా? కొరియన్ ఫ్యాన్స్. ఫ్యాన్సా? మీరు ఎంతమందికి చికెన్ నూడిల్స్ ఇచ్చినామో కామెంట్ చేసి. ఎగ్ నూడిల్స్ కూడా నేనేమనుకున్నా తెలుసా, ఏమంటావు అనుకున్నా తెలుసా, మీలో ఎంతమందికి కొరియన్ అంటే ఇష్టం చెప్పు ఏం పేరు గట్టిగా ఉంది. అనుకున్నా. మైక్ అక్కడ ఉంది. అసలు నువ్వు చిన్న పాప. ఆ? చెప్పు ఏం లేదు ఏమన్నారు మమ్మీ? ఏం లేదు కదా నా తెలియదు, అన్న మరి నాయన వాళ్ళ డాడీ ఏమన్నాడు డాడీ? నాకు తినమల్లే. మీరు ఎవరికైనా అనుకుంటుందా ఫ్రెండ్స్? వినపడితే సైలెన్స్. నాకైతే వినిపించలేదు, ఏదో అయితే అన్నాడు. ఇస్తా. ఆ? అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా కూర్చొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసింది. అలాగే ఎవరెవరు ఫ్యామిలీతో కలిసి తింటారో లేకపోతే సింగిల్గా ఎవరికి వాళ్ళు తినేస్తారో కామెంట్ చేయండి. మేము అడుగుతున్నాం కానీ కామెంట్ చేయట్లేదు. చేయండి, కామెంట్స్లో అయినా మాట్లాడుకోవచ్చు కదా. లైఫ్ రావడం ఎలాగో కుదరట్లేదు. అందుకని ఎంతమందికి ఫ్యామిలీస్తో తినడం ఇట్లా కూర్చొని కామెంట్ చేయండి ఇష్టమో. అందరు తింటారు, నాకే పోలే. ఎందుకు డాడీ మళ్ళీ ఇష్టం, మళ్ళీ ఇష్టం బయట నూడిల్స్ అంటే అంటే కానీ ఓ నేనేం ఆశ ఎక్కువ, తినేది తక్కువ. జాను అంతే. తెచ్చే వరకు తెస్తారు, ఏమన్నా వండే వరకు వండుతావా, తినడం మాత్రమే తింటాం. మళ్ళీ నాకు తిన్నప్పుడు నిద్ర వస్తుంది, చూడండి నేను తినేటప్పుడు నిద్ర వస్తుంది. అది జాను. నువ్వేమో జానుతో ఛాలెంజ్ చేయండి అంటున్నావు. అందుకని నేను ఛాలెంజ్ అయ్యాను. మళ్ళీ ఆ ఛాలెంజ్ మధ్యలో నిద్ర వస్తే నువ్వు ఇంతే ఉంటుంది, కదలదు వస్తుంది. నేను నా మాత్రం స్పీడ్గా తింటున్నా. ఇక జాను అయితే స్లో మోషన్లో ఎలా తింటారో అలా తింటారు. పక్క ఛాలెంజ్ అయితే మొత్తం అయిపోతే ఓడిపోతుంది. నేను ఏదన్నా ఒక బయట దగ్గర ఆగిపోతున్నా. ఒకసారి బయట తిన్నట్టు తిను. ఇప్పుడు తినచ్చు కనీసం మంచూరియా ఛాన్స్ ఉందిగా, ఎందుకు తిందా మరి? స్పీడ్ స్పీడ్ కాదు, ఇది నూడిల్స్ కంటే మ్యాగీ వస్తుందేమో అట్లా అంటే కదా. ఇది వస్తుంది. అదే వస్తుందా? నేను ఒకటేసారి గుంజుతా. ఏదైతుందా? వావ్. మా దగ్గర అయితే మబ్బు పట్టింది ఫ్రెండ్స్, వర్షం చినుకులు పడిపోతున్నాయి, ఫుల్ ఉబ్బరిస్తుంది అసలు. భయ కోసం ఒక క్లాప్స్ కొట్టండి. నువ్వు కూడా చేయొచ్చుగా. హ్యాపీ బర్త్డే అంట. మా క్లాస్లో ఏంటో తెలుసా, ఎవరు వచ్చినా ఆయమ్మలు వస్తే ఎక్కువ హ్యాపీ బర్త్డే అని స్టార్ట్ చేస్తారు. ఆయమ్మలు వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ అని స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఏంటి అని చెప్పి రన్ చేస్తారు. భయ వాటర్ తిన్నావా అసలు? ఇక తిన్నావా? తింటా. ఏమన్నా అయిపోయింది అసలు. ఇక అందే ఆమె ప్రేమతో ఏమన్నం దగ్గర నేను పడే కష్టాలు చిన్న ఉండవు. వాటర్ ఉన్నాయి ఇందులో, లేవు అనుకున్నా. ఎప్పుడు తింటారు? డెవిల్. మనం అనుకున్నాం కదా ఛాలెంజ్, లాస్ట్ వీడియో 50 కామెంట్స్ మేమే కలిసాం. 50 రాలేదు. 50 రాలేదు.
25 నీ కామెంట్స్తో కలిపి వచ్చినాయి. నా రిప్లైస్తో రిప్లైస్తో వచ్చినాయి కానీ 25 వచ్చినాయి. 25 మేమే గెలిచినాం. నీతో నేను పెట్టుకుంటే బాగుండు, నేనే గెలిచేదాన్ని. ఎందుకంటే నీతో 50 అన్నాడు, నాకు తెలుసు రావాలి. నేను రావు అన్నాను, నీతో వస్తాయి అన్నాడు, నేను గెలిచేదాన్ని మంచిగా. కానీ సబ్స్క్రైబర్స్ ఇంకా మేము పెట్టుకున్నాం కాబట్టి మేమే గెలిచాం. 50 కామెంట్స్ అయితే రాలేదు కాబట్టి మేమే గెలిచినట్టు. సబ్స్క్రైబర్స్ మీరు గెలిచారు కాబట్టి నాకు ఒక చాక్లెట్ కొనండి. మేము వాళ్ళు కాదు గెలిచింది, మేము. ఓ ఓహో అయితే చాక్లెట్ కొనిపోయారు. అబ్బా చాక్లెట్ కొనిపిస్తారు అనుకున్నాను. ఓ ఏంది అంతే ఉంది మొత్తం. భయం మంచిగా ఉంది. లాస్ట్ కొంచుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫినిష్ చేసి మళ్ళీ వచ్చి కలుస్తాం కామెంట్ చదవడానికి. హలో ఫ్రెండ్స్, తినేసాము, కామెంట్ చదవాలి కదా, మళ్ళీ వచ్చేసాము. కామెంట్ చదువుదామా? మహేందర్ హనుమన్ల గారు, హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు? హాయ్ నాన్న, బాగున్నాం, మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. బోయిని శ్రీనివాస్ గారు, హాయ్ ఆంటీ అండ్ అన్నయ్య, గుడ్ మార్నింగ్, నైస్ వీడియో. హాయ్, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ గీతారెడ్డి బసవరెడ్డి, హాయ్ అన్న అని పెట్టారు. హాయ్. పడిగే నిఖిల్ రాజ్, మీరు ఎగ్ రైస్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. అరుణ శంకరమడి గారు, హాయ్ అమ్మ ఎలా ఉన్నారు? అమ్మ మీరు ఫ్రైడే రోజు వీడియో చేంజ్ చేయండి అమ్మ, అదే రోజు పూజలు చేస్తున్నారు కదా అమ్మ, ప్లీజ్ సూపర్ వీడియో. అంటే చేంజ్ చేయడం అంటే కుదరదు కదరా, అందుకనేసి ఆ రోజు అంటే మంత్ మొత్తంలో ఫ్రైడే 2 టైమ్సే వస్తుంది అట్టుంది కదా, 2 టైమ్సే వస్తుంది కదా. అప్పుడు ఎక్కువ శాతం అయితే నాన్ వెజ్ రాకుండా వెజ్ వచ్చేలా చూస్తాము. ఓకేనారా? మార్చడం అంటే అది డే బై డే కంపల్సరీ కాబట్టి వేయాల్సిందే కదా, వెజ్ వచ్చేలా చూస్తాము, నాన్ వెజ్ కాకుండా. ఓకేనా? సత్యాలను అని హాయ్ అని పెట్టారు. ఎవరు? సత్యాలను. సత్యానా? సత్యాలను. హాయ్ రా. ఉషా గారు, హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? సూపర్ ఫుడ్ చాలా బాగుంది. ఇదేంటమ్మా? నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ పనిష్మెంట్ బిస్కెట్ని నీళ్ళు ముంచుకొని తినాలి. 2 బిస్కెట్లు అంట. 2 బిస్కెట్లు నీళ్ళలో ఉంచుకొని తినాలి. ఎందుకు ఇస్తారు? హాయ్ ఉషాప్రకాష్ గారు, మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాం. అలాగే బాగుంది మేము పనిష్మెంట్ ఎందుకు ఇస్తారు? నెక్స్ట్ యూజ్ చేద్దాం. ఏంది దివ్య, ఎలా మంచి దివ్య అంట. దివ్య అని చాలు. దివ్య పేరు. పిజ్జా ఛాలెంజ్ అడిగారు. పిజ్జా ఛాలెంజా? ఓకే రా, చేస్తాం త్వరలోనే. ఓకే. విఆర్ ప్రియా గారు, హాయ్ అక్క, పన్నీర్ కర్రీ విత్ చపాతీ, బగారా రైస్ అండ్ ఆలూ బుజ్జి కాంబినేషన్ చేయండి అక్క. ఆలూ బుజ్జి బుజ్జి అని పెట్టారు. అదే బుర్జీ. హాయ్ రా, త్వరలోనే చేస్తాం ఛాలెంజ్. సునీత కిరణ్ గారు, హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. సల్మాన్ గారు, హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు? మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డెజర్ట్స్ ఛాలెంజ్ చేయండి ప్లీజ్. ఓకే హాయ్ సల్మాన్ గారు, చేస్తాం త్వరలోనే. గాయత్రి ఎటూరి, దోశ విత్ చికెన్ కర్రీ చేయండి. దోశ విత్ చికెన్ కర్రీ అంటే మొన్ననే చేస్తాం కానీ కొంచెం టైం పడతారు, ఎందుకంటే ఒక 4-5 వీడియోస్ వెనకాలనే ఉన్నాయి. ఫిష్ కర్రీ అట్టుంది కదా. ఓకే దోశ ఫిష్ కర్రీ చేసాము అంతే. దోశ చికెన్ చేసి చాలా రోజులు అవుతుందిలే, త్వరలోనే చేస్తాం రా. అయితే ప్రియాంక సుజిత్ దక్షిత, హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఒకసారి మా బావకి హాయ్ చెప్పవా? మా బావ పేరు సాయి. హాయ్ సాయి. సాయిబాబా అనాలి. సాయి బావా వాళ్ళ బావ కదా, అక్క కదా, బ్రో అంది కదా. హాయ్ సాయిబాబా అని చెప్పు. హాయ్ సాయిబాబా గట్టిగా చెప్పు. హాయ్ సాయిబాబా. సునీల్ కుమార్, గుత్తి వంకాయ సూపర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అంట, PLS మ్యాథమెటిక్స్, హాయ్ అని పెట్టారు. హాయ్ అండి. స్వీట్ వాసు, SWW అని ఉంది, మరి మేము స్వీట్ వాసు అనుకుంటున్నాం.
నైస్ వీడియో, గుత్తి వంకాయ కర్రీ చాలా బాగుంది. ఇఫ్ పాసిబుల్ రెసిపీ వీడియో పెట్టండి, ఎయిదర్ లాంగ్ ఆర్ షార్ట్ వీడియో ప్లీజ్. నెక్స్ట్ సాయి కుమార్, అమ్మ కొబ్బరి అన్నం రొయ్యల కూర ఛాలెంజ్ చేయండి. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. ప్రవళిక, హాయ్ అక్క. హాయ్ ప్రవళిక. విజయసూర్య దేవర, ఈరోజు స్పీడు మొన్న లేదు. మొన్న పీస్ గట్టిగా ఉంది కదా, అందుకే లేదు. పప్పు కదా, తొందరగా అయిపోయింది. పీస్ వల్లనే ఓడిపోయాను, అందరూ అదే అంటున్నారు. ఇంకోసారి మండి చెయ్యను నేను. వీళ్ళిద్దరిని కూర్చోడదాం మండి అప్పుడు, ఫాదర్ ఇంకా సన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయినాయి, చదవడం కూడా అయిపోయింది. అలాగే ఇప్పుడు ఈ వీడియో కూడా త్వరగా 10 to 11 వరకు కామెంట్ చేసేయండి. మీరైతే ఓడిపోయారు, మేమైతే గెలిచాము. ఎందుకంటే 50 కామెంట్స్ రాలేదు. మీరేమన్నారు, 50 కామెంట్స్ వస్తాయి అన్నారు, బట్ మేము గెలిచాం. రావని మేము అన్నాము, రాలేదు, మేము గెలిచాం. ఈ ఛాలెంజ్లో మాత్రం మీరు ఓడిపోయారు. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వాటికి ఇంత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.